రోజు కిచెన్‌లో గంటల తరబడి వండుతూ ఉంటాం. అలాంటి మనకు ఒక్క రోజైనా కాస్త సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా చేసి రెస్ట్ తీసుకుందాం అనిపించదా? హలో ఫ్రెండ్స్! ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ. రోజు కిచెన్‌లో గంటల తరబడి వండుతూ ఉంటాం. అలాంటి మనకు ఒక్క రోజైనా కాస్త సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా చేసి రెస్ట్ తీసుకుందాం అనిపించదా? సో, ఈరోజు నా వంట పాలక్ వెజ్ పలావ్. జస్ట్ 10 నిమిషాలు నిలబడుకుంటే చాలు. హెల్తీ లంచ్ బాక్స్ రెడీ. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసేస్తారు. రైస్ కుక్కర్ బౌల్‌లో 1:30 గ్లాస్ నార్మల్ రైస్ వేస్తున్నాను. మీరు కావాలంటే బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు. వీటిని 1కి 2 సార్లు నీట్‌గా కడిగి 1:30 గ్లాస్‌కి 3 గ్లాసుల వాటర్ వేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి 2 బిర్యానీ ఆకులు, 7-8 లవంగాలు, 1 నల్ల యాలుక, 3 చిన్న యాలక్కాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-12 వరకు మిరియాలు, కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఒకటి, ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. పలావ్ మంచి అరోమాతో టేస్టీగా రావాలి అంటే ఫ్రెష్‌గా చేసిందైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాడలు లేకుండా సన్నగా తరిగిన 4 కట్టల పాలకూరను, కొద్దిగా పుదీనాను వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మీరు కావాలంటే మిక్సీ పట్టొచ్చు. కానీ మన కాన్సెప్ట్ పని తగ్గించాలి, రుచి పెంచాలి. ఆకుకూర తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మసాలా బాగా పట్టి. ఆకుకూర నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నైట్ అంతా నానబెట్టిన ఎండు బఠానీ ఒక పావు కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి మీకు నచ్చితే ఆలు కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి జస్ట్ 2 నిమిషాలు ఫ్రై చేసి మసాలాని రైస్‌లో వేసి ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి రైస్ కుక్కర్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేసి వదిలేయండి. మీ దగ్గర రైస్ కుక్కర్ లేదంటారా? మసాలా ఒక్కటే కదా కొంచెం కొత్తగా ఉంది. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. అన్నం వండినట్లే వండేయొచ్చు. మీకు వీలైతే మధ్యలో ఒక్కసారి మిక్స్ చేయండి. కుదరదు అంటారా? రైస్ అయ్యాక మిక్స్ చేయండి. అంతే. యువర్ డన్. సింపుల్‌గా హెల్తీ లంచ్ బాక్స్ పాలక్ వెజ్ పలావ్ రెడీ. డైరెక్ట్‌గా ఇలా తినలేము అంటారా? 5 నిమిషాల్లో చిల్లుడు రైతా కూడా రెడీ. ఇక హెల్తీ లంచ్ బాక్స్ రెడీ అయినట్లే కదా! ఏంటి మీకు కాస్త రెస్ట్ కావాలా? అయితే హెల్తీ లంచ్ బాక్స్ రెడీ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. లైట్ మసాలాతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషక విలువలు కలిగిన మెంతి కూరతో సింపుల్‌గా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ఆకుకూర ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్ పెట్టారనుకోండి, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తీసుకొస్తారు. అంత కమ్మగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు వేసి వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక్క నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. వెజిటబుల్స్‌కి పచ్చి వాసన పోతే సరిపోతుందండి. మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 కట్టల మెంతి కూరను వేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఆకుకూరను కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత కొంచెమంత కరివేపాకు, ఒక పావు కప్పు వరకు బఠానీ వేసుకొని టాస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. బఠానీ ముందుగానే వేశారనుకోండి ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయి చిట్లిపోతుంది. సో, అందుకోసం నేను ఒక నిమిషం తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. వెజిటబుల్స్ అన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ వెజిటబుల్స్‌తో పాటు ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. మసాలా మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ రెగ్యులర్‌గా వాడే అన్నాన్ని మాత్రమే వేశాను.
1 నిమిషం పాటు మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, కొంచెమంత కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఒక హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే లెమన్ అనేది యాడ్ చేయట్లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా, హెల్తీగా మెంతి కూర ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసారు కదా! మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ని ఇష్టపడి తింటూ ఉన్నాం. అలాంటి మసాలా ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే ఏం చేయాలి అంటారా? ఇదిగో ఇలా సింపుల్‌గా 2 నిమిషాల్లో నోటికి కమ్మగా ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే కొత్తిమీర అన్నాన్ని చేయండి. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. కొత్తిమీర అన్నాన్ని చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక అరకట్ట వరకు కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకోండి. కారం మరి మసాలానికి ఎక్కేలా కాకుండా కొత్తిమీర ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా జస్ట్ ఒక 4 వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా పంచదారను యాడ్ చేశారనుకోండి, కొత్తిమీర రంగు అనేది మారకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని మరీ ఫైన్ పేస్ట్‌లా కాకుండా కాస్త ఫోర్స్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయండి. అలాగే ఇందులో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి కాజు ముక్కలు యాడ్ చేసుకోండి. వీటి క్వాంటిటీ అనేది మీ ఇష్టం. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా రంగు మారిన తర్వాత ఇందులో ఇలా కాస్త చీలికలు పెట్టుకొని ఒక 2 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి క్యారెట్ కాస్త పచ్చివాసన పోయి కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. క్యారెట్ ఇలా పచ్చివాసన పోయి కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్‌ని, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో జస్ట్ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టి చల్లారబెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ వరకు రైస్‌ని తీసుకున్నాను. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి పేస్ట్ మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన ఒకసారి చల్లేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ మసాలా ఫుడ్ లేకుండా అప్పుడప్పుడైనా పిల్లలకైనా, మనకైనా కాస్త హెల్తీగా ఉండేలాగా ఈ విధంగా ట్రై చేయండి. ఇందులోకి చిల్లీడ్ రైతా ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా ఉంది కదా! ఎటువంటి మసాలాలు వేయకుండా ఎప్పుడు చేసే ప్రాసెస్ కాకుండా కాస్త డిఫరెంట్‌గా నోటికి కమ్మగా అనిపించేలాగా చేసిన ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ. ఈసారి మీరు ఈ రెసిపీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అవుట్లుక్ అయితే ఇలా ఉంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కానీ ఈ రెసిపీ ఆల్రెడీ చూసేసాం కదా అనుకుంటున్నారా? అవునండి, మీరు రోజు చూసే రెసిపీ లాంటిదే. కొద్దిగా మార్పు చేర్పులతో ఇప్పుడు ఒకే మసాలా ఒకే స్టైల్లో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. సో నేను కూడా లేట్ చేయకుండా మీ అందరి కోసం ఈ రెసిపీని తీసుకొచ్చేసాను అనమాట. కార్న్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ టైం లేకుండా చిటికలో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. సో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పూర్తిగా కరగనివ్వండి. నెయ్యి వల్ల ఈ ఫ్రైడ్ రైస్కి ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఇలా కాస్త మెల్ట్ అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ముందుగా బిర్యానీ ఆకు, 6 లవంగాలు, ఒక చిన్న మరాఠీ మగ్గ, 8 నుంచి 10 వరకు మిరియాలు, 3 యాలకులు,
ఒక జావిత్రి, ఒక అనాస పువ్వు, 1.5 ఇంచు దాల్చిన చెక్క, ఒక నల్ల యాలుక, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రెసిపీలోకి రిలీజ్ అవుతాయి. సో ఇలా కాస్త ఫ్రై చేశాక మీడియం సైజ్ ఉల్లిపాయను నిలువుగా కట్ చేసి వేయండి. అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి 4, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని 50 to 70% ఫ్రై చేయాలి. అంటే కాస్త మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకుంటే మీ దగ్గర ఉన్నది వేయండి, పర్వాలేదు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని 1 కప్పు వరకు వేయండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇన్ కేస్ మీరు స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కానీ లేదా రైస్ ఉడికించేటప్పుడు కానీ సాల్ట్ వేసుంటే చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై చేశాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ని వేయండి. ఈ సాస్ వేయడం వల్ల రెసిపీకి మంచి రుచి, రంగు ఇస్తుంది. నార్మల్గా కారం తినే వాళ్ళకు ఈ కారం సరిపోతుంది. ఇలా వేశాక బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కాస్త స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 300 గ్రాముల బాస్మతి రైస్ని పొడి పొడిగా ఉడికించి చల్లార్చి వేయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేయండి. మీరు కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళైతే జస్ట్ 1/4 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ కారాన్ని వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా గరిటెని లోపల వరకు పెడుతూ మిక్స్ చేయండి. పైన మిక్స్ చేశారనుకోండి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. సో కేర్ఫుల్గా మిక్స్ చేయండి. ఫైనల్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి వేడిగా ఆనియన్ సలాడ్ విత్ లెమన్తో వడ్డించుకోండి. లంచ్ బాక్స్లో పెట్టేలా అయితే లెమన్ని ముందుగానే స్వీట్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేయండి. పిల్లలకైతే రైతాతో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చిటికెలో లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసిన ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.